వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరు కాకుండా ప్రెస్ మీట్లు పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు కదా. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఒకసారి ఎమ్మెల్యే అయ్యానని చెప్పేసి జగన్ గారు అంటున్నారు. కానీ ఒక్కసారి సీఎం అయ్యాడు లైఫ్లో అని చెప్పేసి మేము అంటున్నాం. పిఠాపురం నుంచి వన్ టైం సీఎం 5 సంవత్సరాలు తప్ప ఆయనకి నెక్స్ట్ పులివెందులో కూడా నెగ్గే అవకాశం కూడా ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి చిత్తుగా ప్రజలు నన్ను నమ్మితేనే నాకు ఓటేయండి అన్నారంటే నేను మంచి చేస్తేనే కదండి జగన్ అయ్యమన్నాడు. ఆ మంచి ఎక్కడ చేసాడండి? మంచి చేయక చిత్తుగా కనీసం అసెంబ్లీ ఇది కూడా లేకుండా చేశారు కదండి. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ప్రజలు. అభివృద్ధి చేస్తే ఎందుకు చేస్తారండి అలాగా? రెండోసారి సీఎం చేయాలి కదా జగన్ గారు. పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉన్నామోలని ఇవాళ తెలుగుదేశం గవర్నమెంట్ అధికారం రావడానికి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి కారణం. ఇప్పుడు మరి రాష్ట్రంలో ఇదివరకు దిశ యాప్ ఉండేది గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఆ యాప్ గురించి ఆశించే పని లేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనుభూతికి పిఠాపురాన్ని మొత్తం అంతా బెడ్డాలట్ అయిపోయిందండి. ఇక్కడ కనీసం కాలేజీ కుర్రోడు బండి వేసుకొచ్చినా కూడా ప్యాంట్ చిరిగి దాకా కుట్టే పరిస్థితి వచ్చింది. డ్రగ్స్ అనేది కూడా కాకినాడ అంటే పిఠాపురం అనే కాదండి, కాకినాడ కూడా. నేను కాకినాడలోనే ఉంటాను ఎక్కువ సగం. కాకినాడలో కూడా డ్రగ్స్ కొట్టి ఎగిరి బ్యాచ్లు కూడా చాలా వరకు తగ్గాయి. క్రమంగా మొత్తం అన్ని మాయమైపోతాయని చెప్పేసి తెలియదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? లా అండ్ ఆర్డర్ సూపర్ ఉందండి. ఇప్పుడు అంటే జగన్ గారు ఏం చెప్తే అది వైఎస్ఆర్ నాయకుల్లాగా ఇది చేయమని చెప్పేది. ఇప్పుడు మా నియోజకవర్గం వస్తే వైఎస్ఆర్ గవర్నమెంట్లో కొన్ని కోట్లు ఇసుక దందా జరిగిందండి. ఇప్పుడు కనీసం ఒక తట్ట మట్టి కూడా అన్యాయం లేదు. పరిపాలన చాలా అభివృద్ధిగా జరుగుతుంది.